రైతులకు తీపి కబురు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ఎప్పట్లాగే అందించే ఆర్థిక సాయంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదనపు నిధులను విడుదల చేయనుంది. ఆగస్టు 2న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి పర్యటన సందర్భంగా ఈ నిధులు రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ఒక్కరోజు రైతులకు మొత్తంగా 7,000 రూపాయలు అందనున్నాయి. ఈ పంపిణీ రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొస్తుందని, వారి ఆర్థిక భారాన్ని తగ్గిస్తోందని ఆశించబడుతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులు నెల రోజులకు పైగా ఎదురు చూస్తున్న 2,000 రూపాయల పంపిణీకి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. ఆగస్టు 2న పీఎం మోదీ వారణాసి పర్యటన సందర్భంగా ఈ నిధులను విడుదల చేస్తారని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో 17వ విడత నిధులు కూడా వారణాసి పర్యటన సందర్భంగానే విడుదల చేస్తున్నందున ఈసారి కూడా అదే సెంటిమెంట్ కొనసాగే అవకాశం ఉందని రైతులు ఆశిస్తున్నారు. 2,000 రూపాయలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం ద్వారా జమ అవుతాయి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. పంట సాగుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. పీఎం కిసాన్ పథకం 2019లో ప్రారంభించబడింది. అప్పటి నుంచి రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఇదొక ముఖ్యమైన సాధనంగా మారింది. ప్రతేటా 3 విడతలుగా 6,000 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేస్తారు. ఈ నిధులు రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడానికి, అలాగే చిన్నపాటి వ్యవసాయ పరికరాలను సమకూర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది రైతులను అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కాపాడుతుంది. ఈ 20వ విడత నిధులు కూడా రైతులందరికీ సకాలంలో అందడం వల్ల ఖరీఫ్ సీజన్ సాగుకు మరింత ఊతం లభిస్తుంది. పంట పెట్టుబడికి అవసరమైన ఆర్థిక వనరులను అందించడం ద్వారా రైతులు మరింత ఆత్మవిశ్వాసంతో సాగు చేయగలుగుతారు. కేంద్ర ప్రభుత్వం అందించే 2,000 రూపాయలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైతులకు శుభవార్త చెప్పింది. అదే రోజున రైతులకు 5,000 రూపాయలు అదనంగా అందజేయనున్నట్లు సమాచారం. ఈ 5,000 రూపాయలు కూడా పీఎం కిసాన్ నిధులతో పాటే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అంటే ఆగస్టు 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ కలిపి మొత్తంగా 7,000 రూపాయలు వారి అకౌంట్లో జమ కానున్నాయి. ఇది రైతులకు చాలా పెద్ద ఊరట అని చెప్పొచ్చు. ముఖ్యంగా వర్షాకాల సాగుకు పెట్టుబడి అవసరమయ్యే సమయంలో ఈ ఆర్థిక సహాయం రైతులకు ఎంతో తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రైతులు అదనపు ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు. ఈ పథకం రైతులకు సాగు ఖర్చులు తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సహాయం అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ అదనపు నిధులు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, రైతుల సంక్షేమానికి ప్రభుత్వాలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో తెలియజేస్తుంది. ఈ 5,000 రూపాయలు రైతులకు ఎరువులు, పురుగుల మందు కొనుగోలు, ట్రాక్టర్ల అద్దెకు, కూలీల ఖర్చులకు ఎంతగానో ఉపయోగపడతాయి. చిన్న, సన్నకారు రైతులు ఈ పథకం ద్వారా అధికంగా లబ్ధి పొందుతారు. ఇది వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి దోహదపడుతుంది. రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని ఈ పంపిణీ సూచిస్తుంది. ఒకే రోజు 7,000 రూపాయలు అందించడం ద్వారా రైతులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని సకాలంలో అందించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వాలు స్పష్టంగా చేస్తున్నాయి. ఇది రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని చేకూర్చడంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడానికి సహాయపడుతుంది. రైతులు తమ విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి, ఇతర వ్యవసాయ ఖర్చులను తీర్చడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి. ఇలా ఒకేసారి 2 పథకాల నుంచి నిధులు అందుబాటులోకి రావడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఈ నిర్ణయం రైతుల పట్ల ప్రభుత్వాల సానుకూల వైఖరిని, వారి సమస్యలను పరిష్కరించడానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, రైతుల ఆత్మహత్యలను నివారించడానికి ఇలాంటి పథకాలు అత్యవసరం. నిధుల పంపిణీ పారదర్శకంగా జరగడం, నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ కావడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు పూర్తి ప్రయోజనం అందుతుంది. ఆగస్టు 2వ తేదీన నిధులు జమయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తుండటంతో రైతులందరూ తమ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఏదైనా సందేహాలుంటే స్థానిక వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించొచ్చు. ఈ ఆర్థిక సహాయం రైతుల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకొస్తోందని ఆశిద్దాం. ఇది రైతులను మరింత ఉత్సాహంగా తమ వ్యవసాయ పనులను కొనసాగించడానికి ప్రోత్సహిస్తుంది.